ఫ్రెండ్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించి లీగ్ రూపే క్రెడిట్ కార్డ్కి అయితే నేను ఒక 10 డేస్ బ్యాక్ అయితే అప్లై చేశాను. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత నాకు మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత అయితే మా ఇంటికి అయితే కార్డ్ అయితే రావడం జరిగింది. ఈ కార్డ్కి అనేది మన మొబైల్ ఫోన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి అయితే వస్తుంది, ఈ కార్డ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏముంటాయని చెప్పి ఇట్లా క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి అనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేయండి. నేను ఇదివరకే స్టేట్ బ్యాంక్ సంబంధించి కానీ లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ క్రెడిట్ కార్డ్కి మీ మొబైల్ ఫోన్లో ఏ విధంగా అప్లై చేయాలని చెప్పి చాలా వీడియోస్ చేశాను. వాటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించి రూపే క్రెడిట్ కార్డ్కి సంబంధించి బెనిఫిట్స్ విషయానికి వస్తే వీటికి ముందుగా మనకు ఎటువంటి జాయినింగ్ ఫీజ్ అయితే ఉండదు, యాన్యువల్ ఛార్జెస్ అయితే ఉండదు, లైఫ్ టైం కార్డు ఫ్రీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ కార్డు యూజ్ చేసుకుని మీరు ఒక 150 రూపీ ఏమైనా స్పెండ్ చేశారనుకోండి, మీకు 8 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా మీరు ఒక 5000 రివార్డ్స్ పాయింట్స్గానే ఎర్న్ చేశారనుకోండి, మీకు అప్పుడైతే అమెజాన్ సంబంధించి గిఫ్ట్ వచ్చర్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఈ మింత్రా కానీ, సో ఇట్లాంటి గిఫ్ట్ వచ్చర్స్ కొనుక్కొని ఈ రివార్డ్స్ పాయింట్స్ అయితే గిఫ్ట్ వచ్చర్ కొనుక్కోవచ్చు. అక్కడ మీకు 500 దాకా వర్త్ దాకా గిఫ్ట్ వచ్చర్ అయితే ఉంటుంది. సో ఇట్లా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మీకు చాలా క్యాష్ బ్యాక్స్ అయితే ఉంటాయి. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించి క్యాష్ బ్యాక్ యూస్ చేసుకోవచ్చు. ఇది రూపే క్రెడిట్ కార్డ్ కావున మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఈ కార్డ్ యాడ్ చేసుకొని సో మీరు అమౌంట్ అయితే పంపించుకోవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కార్డ్ అయితే నాకు ఓకే బాగా అనిపించింది, అందుకే ఈ కార్డ్ని అప్లై చేశాను. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తే ఆ లింక్ని క్లిక్ చేసుకోండి. లింక్ని క్లిక్ చేయగానే మీకు ఓవరాల్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్ ఇచ్చారు చూడండి, జాయినింగ్ ఫీ అనేది 0 ఉంటుంది, యాన్యువల్ ఫీ కూడా 0 ఉంటుంది. సో వాడే క్లియర్గా మెన్షన్ చేశాడు ఇది యూపీఐ ఆన్ క్రెడిట్ కార్డ్. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా అమౌంట్ కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు మీ దగ్గర డబ్బులు లేకపోతే. చూడండి ఈ కార్డ్కి అప్లై చేయాలనుకుంటే కింద ఇక్కడ గెట్ యువర్ కార్డ్ నవ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. గెట్ యువర్ కార్డ్ నవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేయగానే టిక్ మార్క్ అయితే ఉంటుంది. అన్ని టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేయగానే వెరిఫై అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వెరిఫై అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీ పాన్ నెంబర్ అడుగుతుంది. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ఆధార్ లేదా పాన్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. ఈమెయిల్ ఎంటర్ చేసుకోండి. మీరు మేలా ఫీమేల్ అని చెప్పి ఇట్లా ఆప్షన్లు అయితే వస్తాయి. వాటిని క్లిక్ చేసుకొని ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీ పేరు అడుగుతుంది. కార్డులో మీకు ఈ విధంగా పేరు కావాలి. సో నా పేరు గౌతమ్ రాజ్ కాబట్టి నేను గౌతమ్ రాజ్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ పాన్ కార్డు ఏ విధంగా ఉంటే మీ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి దాంట్లో ఇట్లా కొన్ని ఆప్షన్లు వస్తాయి. నేనైతే స్టూడెంట్ అని చెప్పి ఇచ్చేయండి. స్టూడెంట్ అనే ఆప్షన్ ఇవ్వగానే ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉందో అడ్రస్ చూపిస్తుంది. మీ ఇంటికి పోస్ట్ ద్వారా అడ్రస్కి అయితే వస్తుంది కదా, అడ్రస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. కంప్లీట్ కేవైసీ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. సో వాటిని క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం పర్మిషన్లు వస్తాయి, అన్ని అలౌ చేసుకోండి. నెక్స్ట్ ఐ అగ్రీ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటుంది చూడండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వీటిని తెలుగులో చదువుకోవచ్చు, హిందీ, ఇంగ్లీష్ చాలా లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో నాకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ అని చెప్పి ఇంగ్లీష్ ఇచ్చేసాను. ఒకవేళ కావాలి మీ తెలుగు కూడా యాడ్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ అయితే. ఇక్కడ తర్వాత ఐ అగ్రీ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఐ అగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ సో ఈ విధంగా మీకు ఒకవేళ ఆధార్ రీసెట్ మొబైల్ నెంబర్ లేకున్నా పర్లేదు, కేవైసీ చేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా ప్రాబ్లం ఇచ్చారండి క్లియర్గా, నో ప్రాబ్లం అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే నాకు వీడియో కేవైసీ అయితే ప్రజెంట్ అయితే పెండింగ్లో అయితే ఉంది చూడండి. సో వీడియో కేవైసీ పెండింగ్ ఉంది. వాళ్ళ అప్లికేషన్ అయితే ఇచ్చింటారు, అది మన మెయిల్కి అయితే వస్తుంది. సో నాకు అప్లికేషన్ కూడా రావడం జరిగింది. కేవైసీ అయితే నాకు ఆఫ్లైన్ చేయించాను. సో నేను మొత్తం ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మాది అనంతపురం డిస్టిక్లో ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించి బ్యాంక్ అయితే ఉంది. క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఏజెంట్ అయితే ఉంటారు. సో అతను నాకు కాల్ చేశాడు, మీ క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయిపోయింది. సో మీరు వచ్చి మీ ఆధార్ నెంబర్ తీసుకొని వస్తే మీకు కేవైసీ చేస్తాము, మీకు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినా 3 వర్కింగ్ డేస్కి అయితే మీకు క్రెడిట్ కార్డ్ అయితే మీ పోస్ట్ ద్వారా మీ ఇంటికి అయితే వస్తుందని చెప్పేసి అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను వెంటనే నాకు దగ్గరలో అనంతపురం అయితే మా డిస్టిక్ అనంతపురం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను జస్ట్ నా ఆధార్ నెంబర్ అడుగుతాడు. నెంబర్ చెప్పాను, బయోమెట్రిక్ తమ్ అయితే వేయించుకుంటాడు. తమ్ వేసిన తర్వాత ఒక 3 or 4 వర్కింగ్ డేస్లో అయితే నా క్రెడిట్ కార్డ్ అయితే మా ఇంటికి అయితే పంపించడం జరిగింది. ఈ ప్రాసెస్ నాకు ఈజీగా అంటే ఒక 1 month అయింది. నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఒక 10 డేస్కి నాకు కాల్ వచ్చింది. 10 డేస్ కాల్ రాగానే నేను వెంటనే అయితే అనంతపురం వెళ్ళలేదు. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత అయితే నేను అనంతపురం అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కేవైసీ కంప్లీట్ చేశాను. నాకు మళ్ళీ ఒక 3 వర్కింగ్ డేస్లో అయితే నాకు క్రెడిట్ కార్డ్ అయితే మా ఇంటికి అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా మీ మొబైల్ ఫోన్లో ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది రూపే క్రెడిట్ కార్డ్ కావున మీరు ఏమన్నా అంటే ఎక్కడన్నా మీరు షాపింగ్ చేసినా కానీ యూపీఐ ద్వారా మీరు అమౌంట్ పంపించుకోవచ్చు. ఎమర్జెన్సీ మీకు డబ్బులు కావాలంటే డబ్బులు కూడా పంపించుకోవచ్చు. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ కార్డుకి. అందుకని అప్లై చేసుకున్న కార్డు కూడా తీసుకున్నాను. ఒకవేళ మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత కార్డు మళ్ళీ పిన్ జనరేషన్ చేసుకోవాలి. పిన్ జనరేషన్ ఎట్లా చేసుకోవాలి, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ కార్డు ఎట్లా యాడ్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లా ఇంకా మీకు డౌట్స్ ఉంటే కూడా నేను వాటి సంబంధించి కూడా వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాక ఆ వీడియో చూడవచ్చు.
ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగలో కనబడుతున్న సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.